అతనితో మా పెళ్లి జరిగింది. నా మాంగళ్యాన్ని నాకు దూరం చేయకు. ఆయన రాత్రనగా వెళ్లారు. ఎక్కడున్నారో క్షేమంగా నా దగ్గరికి చేరేలా ఆశీర్వదించు తండ్రి. అమ్మా అమ్ములు, మాట్లాడుకో. అంత తప్పు ఏం చేశాను తల్లి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నాకు ఏడుపు వచ్చింది తెలుసా? నీ కంట్లో నలకబడితేనే నా కంట్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోగలనా? అందుకే వెళ్ళాను. ఇదిగో నీ ఫ్రెండ్. హాయ్ దొంగముడా, ఎక్కడికి వెళ్ళావే? నాకు చెప్పకుండా వెళ్ళొచ్చా? నాన్న ఎక్కడ దొరికింది? ఆ డాగ తీసుకెళ్ళి ఆకాశం కొండ మీద పెట్టిందిరా. అమ్మో, నా కోసం అంత పెద్ద కొండకి తెచ్చావా? అదేంటమ్మా, నీ కోసం చుక్కల్లో చంద్రుడైనా తీసుకొచ్చి నీ ముందు పెడతాను. నాకున్న ఆస్తి ప్రాణం నువ్వే కదరా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళను. ప్రామిస్. చూసావా లక్ష్మి, అల్లుడికి బిడ్డ అంటే ఎంత ప్రాణం. బిడ్డే కాదండి, భార్య మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే. ఇటువంటి అల్లుడు దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి. పొగిడిని చాలా ఆపండి. 7 ఏళ్లుగా నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? క్షేమంగా తిరిగి వచ్చాడు కదా. నా బాధ మీకేం తెలుసు? ఆయన ఒక్క క్షణం కనిపించకుండా ఉంటే అప్పట్లాగా ఏమైందో అని. లేనిపోని ఊహించుకోకమ్మా. అతను మర్చిపోయిన దాన్ని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటావెందుకు? ఏడేళ్ల నాడు మన మధ్య జరిగిన విషయం మర్చిపోయావా? ఏంటా చూపు? నువ్వు దాచేసినా అది దాగే విషయం కాదు. నీకు గుర్తుందా? అబ్బా, పెళ్లి రోజు గుర్తులేని మగాడు ఉంటాడా? మన ఒప్పందం ప్రకారం నేను స్వయంగా నీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి. పదా. ఏమక్కర్లేదు. చంపా వస్తున్నా అమ్మాయి గారు. అబ్బో, మూతలా తిప్పిందంటే అలకరేంచి అదిరిందన్నమాట. అబ్బో, చేతి బాటంలో ఇంత ఇసురుందంటే కోపం కాకెక్కి కూర్చుంది. ఇంకేం పెళ్లి రోజు బాబు గారు, అలకా కోపం ఆడదాని ఒట్టి మీదకి ఎక్కాయంటే మగాడికి మంచం మీద మడతకాలే. అలాంటివి మన దగ్గర పనిచేయవు. మంత్రంతో కొట్టానంటే మైకంతో కళ్ళు తేలేసి మొదటి రాత్రి గుర్తుకు రావాలి. అయ్ బాబోయ్, అదేం మంత్రం అండి? ఐసల్లకడి.